వేములవాడ నుండి ముంబై వర్లి వరకు రెగ్యులర్ స్లీపర్ ఏసీ స్లీపర్ బస్సును ప్రారంభించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఇటీవల వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ ముంబై పట్టణంలో తెలుగువారు చేసిన విజ్ఞప్తి మేరకు వేములవాడ నుండి ముంబైకి బస్సును ప్రారంభించామని పొన్నం తెలిపారు. ఇక మహిళలు ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. ఇక ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి తీసుకుంటున్న కార్యక్రమాలకు రాష్ట్ర ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆది శ్రీనివాస్ గారు ఒక నెల రోజుల కింద బొంబాయికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళతో సమావేశమైన సందర్భంగా వాళ్ళందరూ ఒక బస్సు ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది అని చేసిన విజ్ఞప్తి మేరకు ఆది శ్రీనివాస్ గారు వెంటనే అక్కడి నుండే నన్ను బస్సు ఏర్పాటు చేయమని కోరగానే మా అధికారులతోటి సంప్రదించి వేములవాడ నుంచి చందుర్తి, రుద్రంగి, కోరుట్ల, మెట్టిపల్లి మీదుగా బొంబాయికి 2 ఏసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. బొంబాయిలో ఉన్నా ఎక్కడున్నా తెలంగాణే. ఆ తెలంగాణ బిడ్డలకు సంబంధించి రవాణా సౌకర్యం ఎక్కడ ఇబ్బంది కలగద్దని అక్కడి స్థానిక తెలుగు ఉన్నటువంటి బొంబాయిలో ఉన్న తెలుగు సంఘం నాయకులు ఆది శ్రీనివాస్ గారు కోరగానే వారు నాకు ఈ విధంగా బస్సు వేయాలని చెప్పగానే వెంటనే బస్సు ఏర్పాటు చేసి ఈరోజు బస్సు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా బొంబాయిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఇటువంటి ఒక బస్సు వేసే నిర్ణయాన్ని వారు ప్రశంసించినారు. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇటువంటి బస్సు ఏర్పాట్లను కూడా వెంటనే చేయాలని కోరుతా ఉన్నారు. రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుంచి ప్రతి హైదరాబాద్ కు అదేవిధంగా ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా బస్సులు వేసే విధంగా ప్రణాళిక కొనసాగుతా ఉంది. ఆది శ్రీనివాస్ గారు ఒక నెల రోజుల కింద